హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మేము జోలో చిప్ ఛాలెంజ్ చేస్తున్నాం. ఈ జోలో చిప్ అందరూ జనరల్ గా హార్ట్ చిప్ పెడతారు, మేము చాక్లెట్ చిప్ పెట్టినాం. బట్ ఈ చాక్లెట్ చిప్ ది ఛాలెంజ్ ఏంటంటే, సో ఎవరైతే తిని ఉఫ్ అఫ్ అనకుండా లేవ్వకుండా ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా 10 minutes వరకు ఉంటారో సో వాళ్ళు విన్నర్ అనమాట. సో గెలిచిన వాళ్ళకి ఈ 1000 రూపీస్ ఛాలెంజ్ అనమాట. ఎవరు గెలిస్తే వాళ్ళకి 1000 రూపీస్ అనమాట. సో స్టార్ట్ చేసేద్దాం. సో దీనికన్నా ముందు ఏంటంటే, ఒకవేళ తినలేరు కారం అవుతుంది అంటారని చెప్పేసి ముందే ఓ వాటర్ బాటిల్ ఐస్ క్రీమ్ పక్కన పెట్టుకున్నాం. చూద్దాం ఎవరు గెలుస్తారో గేమ్ లో. జోలో చిప్ ఓపెన్ చేసిన చూద్దాం. ఫస్ట్ టైం ఓపెన్ చేస్తుంది, ఇది ఎట్లుంటుందో చూడాలంటే భయం అవుతుంది. సో విల్ సీ. ఒక్కొక్కరు మూతలకు ప్లాస్టర్లు వేసుకున్నారా. సో జోలో చిప్ చాక్లెట్ అన్నమాట. సో జనరల్ గా అందరి చిప్సే చూసినాం, ఇది చాక్లెట్. సో ట్రై చేద్దాం, ఒక్కొక్కరికి ఇస్తా, ఎక్స్ప్రెషన్స్ ఏంటో చూద్దాం. సో నేను స్టార్ట్ అన్నాక తినాలి. నీకు ఎక్కువ వచ్చింది. ఇగో ఇది ఉందిగా, లాస్ట్ కి ఇది మెల్ట్ అయింది అని చెప్పి నాకు ఎక్కువ ఇస్తుర్రు. వీళ్ళందరూ తక్కువ తీసుకుర్రు, నాకుతారు. సో స్టార్ట్ చేద్దామని చెప్పేసి నేను ఇంకా ఫోన్ లో స్టాప్ వాచ్ స్టార్ట్ చేసిన అనమాట. వన్స్ స్టార్ట్ చేసినాక ఇంకా అందరం తినేసినాం అనమాట. సో తిన్నాక పెద్ద నేనైతే నార్మల్ గా జోలో చిప్ అంటే అందరూ వీడియోస్ లో చూస్తూ ఉంటాం కదా, ఫుల్ స్పైస్ ఉంటది అంటారు. బట్ నాకైతే పెద్ద స్పైస్ ఏమనిపించలేదు. మీ తర్వాత వీళ్ళ ముగ్గురిని అడిగినా కూడా వాళ్ళు కూడా పెద్దగా ఏం లేదు. ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే కొంచెం నాలుక మండిన ఫీల్ ఉంటుంది, తర్వాత పెద్దగా ఏం లేదు అన్నారు అనమాట. సో ఎనీవే ఛాలెంజ్ కండక్ట్ చేసినాం కాబట్టి పూర్తిగా ఎండ్ వరకు కంప్లీట్ చేయాలి కాబట్టి సో ఇంకా ఫ్లోలో చేసేసినాం అనమాట. బట్ పెద్ద ఎక్స్పీరియన్స్ చేసింది అయితే ఏం లేదనమాట. స్పైస్ ని నార్మల్ గానే అనిపించింది, కొంచెం ఎక్కువ ఉందన్నమాట. మనం ఇంట్లో నాన్ వెజ్ కర్రీస్ లో మర్చిపోయి కొంచెం స్పైస్ ఎక్కువ వేస్తే ఎట్లుంటుందో ఆ ఫీల్ ఉంది తప్పితే అంతకు మించి పెద్దగా అయితే ఏం లేదు. సరే నేను అవుట్ అయినా, పక్కకు వచ్చేస్తున్నా. చూద్దాం వీళ్ళు ఎవరికి వస్తారో చూద్దాం. మరీ అంత కారం అయితే ఏం లేదు, మనం నార్మల్ గా చిప్ ఉంది అనుకున్నంత కారం అయితే ఇది ఏం లేదు, బట్ ఉంది కొంచెం. ఈ లోపు మా కన్నయ్య అందరికి ఊరీలు ఇస్తున్నమాట. నేను నార్మల్ అంటే నన్ను డిలీట్ చేసిరు అందులో నుంచి, గేమ్ లో నుంచి. సో మిగతా ముగ్గురు అవుతున్నారు. సో మిగతా ముగ్గురిని నేను ఏదో టెంప్ట్ చేసి ఐస్ క్రీమ్ తినమని చెప్తా ఉన్నా, బట్ వాళ్ళైతే తినలేరు అనుకున్నారు. సో ఇంకా మెల్ట్ అయింది ఉంది కవర్కి అని చెప్పేసి దాన్ని ఎందుకు వదిలేయాలని చెప్పి అది కూడా తిన్నారనమాట. సో వన్స్ ఇది తినేటప్పుడు బాగానే ఉందన్నారు, తిన్నాక కొంచెం స్పైస్ అనిపించిందని మళ్ళీ స్టార్ట్ చేసినారు. బట్ అంత స్పైస్ అయితే లేదు కాబట్టి కంట్రోల్ చేసుకున్నారు అనమాట. సో బాగానే ఉన్నారు మొత్తానికి. చూద్దాం ఎంతసేపు ఉంటారు. సో ఈ లోపు ఐషు స్టార్ట్ చేసింది ఆ కారం అయితే. తీరిపోయిందా అండి? ఎట్లుందండి మీ ఎక్స్ప్రెషన్స్ కి గల కారణం? జోలో చిప్ అంత అయితే లేదంటావు చాక్లెట్. ఎట్లుంది నాని? సమ్మగా ఉందా? కొంచెం ఐస్ క్రీమ్ తినొచ్చు కదా, కొంచెం ఐస్ క్రీమ్ తిను. కూర్చోండి, తెల్లారేదాకా కూర్చోండి ఇద్దరు. సో ఆల్మోస్ట్ టైం 6 minutes అయిపోయింది. 6 minutes 17 seconds అయింది. చూద్దాం వీళ్ళు 10 minutes ఈజీగా ఉంటారు వీళ్ళు. ఇద్దరు గెలిస్తే మళ్ళీ ఏం చేయాలి మరి మేము? సో వీళ్ళిద్దరు 10 minutes కి ఎట్లా ఉండేటట్టున్నారు. ఒకవేళ వీళ్ళు ఉన్నారు అనుకో, ఈరోజు చాక్లెట్ చేసినాం కదా, రేపు మళ్ళీ జోలో చిప్ ఆర్డర్ పెట్టి వీళ్ళిద్దరికి ఛాలెంజ్ పెట్టి గెలిచిన వాళ్ళకి ఇద్దామన్నమాట. చూడు ఇక మా లిప్స్ అని ఎర్రగా అయిపోయినాయి. వీళ్ళు మాత్రం బండరాల లెక్క అట్లే కూర్చునిస్తారు. మీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉందండి? నార్మల్ ఎక్కడో మండుతున్నట్టు. చూడండి టైం 9 కంప్లీట్ వస్తుంది. 10 minutes కి దగ్గరకు ఆల్రెడీ 10 minutes అయింది. ఇద్దరు కదలకుండా కూర్చుర్రు. సో వీళ్ళిద్దరు గెలిచిరు కాబట్టి వీళ్ళకి నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటంటే జోలో చిప్పు తెద్దాం. ఈసారి చాక్లెట్ పెట్టినాం కదా, పెద్ద కారం అనిపిస్తలేదంటే వాళ్ళకు. సో చిప్పుది నెక్స్ట్. సో ఈరోజు part 1 లో జోలో చిప్పు కాకుండా ఛాలెంజ్ ది వీడియో చేసినాం కదా. సో part 2 లో గెలిచిన ఇద్దరికి జోలో చిప్ ఛాలెంజ్ చేస్తాము. సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. part 2 తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.